చాలా మంది ల్యాప్‌టాప్‌లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూడకుండా వాళ్ళకి దేనికి ఏ ల్యాప్‌టాప్ బెస్టో అన్నది తెలియకుండానే కొనేస్తుంటారు. ల్యాప్‌టాప్‌లో మనం కొన్ని చూసుకొని, తెలుసుకొని తీసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు చాలా వీడియోలు చూడాలి. సో, ఆ అవసరం లేకుండా ల్యాప్‌టాప్ తీసుకునేటప్పుడు ఏం చెక్ చేసి తీసుకోవాలో డీటెయిల్డ్‌గా మీకు చెప్తాను. అలానే 30,000-70,000 వేలలో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్ కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలు. మీరు ల్యాప్‌టాప్ కొనే ముందు ఈ 9 కీ పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. పర్పస్, ప్రాసెస్, ర్యామ్, స్టోరేజ్, డిస్‌ప్లే సైజ్ అండ్ క్వాలిటీ, గ్రాఫిక్ కార్డ్, బ్యాటరీ లైఫ్, బిల్డ్ క్వాలిటీ అండ్ బడ్జెట్. ఈ 9 విషయాల గురించి తెలుసుకోవాలి. పర్పస్ అంటే మనం ల్యాప్‌టాప్ ఎందుకు కొనాలి అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి. మనం ల్యాప్‌టాప్‌ని బేసిక్ యూజ్ కోసం యూజ్ చేస్తున్నారంటే యూట్యూబ్ వీడియోస్ చూడటం కోసం ఆర్ మూవీస్ బ్రౌజింగ్ కోసమా, లేదా స్టూడెంట్స్ అయితే ఎంఎస్ ఆఫీస్ కోడింగ్ కోసమా, ఆర్ చాలా మంది ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్స్ చూస్తుంటారు. మీరు ఇందులో ఏ దాని కోసం యూజ్ చేస్తారో తెలుసుకోండి. ఫస్ట్ మనం మెయిన్గా మన బడ్జెట్ ఎంత ఉందో తెలుసుకొని, మీకు మీ ఫ్యామిలీ ఎంత ఇవ్వగలరో తెలుసుకొని, అందులో మీకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోండి. అవసరం లేని ఫీచర్స్ కోసం ఎక్కువగా డబ్బులు పెట్టకండి. మీరు దేనికోసం అయితే కొంటారో అది ఉందా లేదా చూసుకుని బడ్జెట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఎస్ఎస్డి ఒకటి అండ్ హెచ్డిడి అనేది ఉంటుంది. ఈ ఎస్ఎస్డికి అండ్ హెచ్డిడికి ఉన్న తేడా సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఎస్డి అనేది మనకు చాలా స్పీడ్ గా ఉంటుంది కంపేర్ టు హెచ్డిడి. ఎస్ఎస్డి ఎక్కువగా ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే మనకు ఫాస్ట్ గా ఉంటుంది అండ్ దాని పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది అండ్ దీని కాస్ట్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. హెచ్డిడి కొంచెం స్లోగా ఉంటుంది, చాలా చీప్ గా ఉంటుంది. హై ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్స్ తీసుకోండి. ఇప్పుడు వస్తున్న ప్రతి ల్యాప్టాప్ లో మనకు ఎస్ఎస్డి ఉంటుంది అండ్ 512 GB ఎస్ఎస్డి ఉన్నది తీసుకోండి ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ మనకు ల్యాప్టాప్ కు మెయిన్ అయినది ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటెల్ అండ్ ఏఎండి. మనకు ఇంటెల్ లో i5, i3, i7, i9 అని ఉంటాయి. ఎక్కువ ఉన్నది బెస్ట్, కానీ దాని రేట్ కూడా దోల తీర్చేస్తుంది మనకు. సో మన రిక్వైర్మెంట్ ఉన్నది తీసుకోండి బెటర్. అండ్ మినిమం మీ ల్యాప్టాప్ i5 పైన ఉండేలా చూసుకోండి. అండ్ ఈ ఇంటెల్ ప్రాసెసర్ లో మనకు కొన్ని సఫిక్స్ లెటర్స్ ఉంటాయి. HUPGK అని సఫిక్స్ లెటర్స్ ఉంటాయి. ఈ యు వచ్చేసి నార్మల్ యూజ్ కి వాడుకోవచ్చు, లైక్ బ్రౌజింగ్ వాటికి యూజ్ అవుద్ది. అండ్ హెచ్ సిరీస్ అంటే హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఎడిటింగ్ అండ్ గేమింగ్ కు వాడే ల్యాప్టాప్స్ కి వస్తుంది. అండ్ పి అనేది యు అండ్ హెచ్ మధ్యలో ఉంటుంది. ఇది బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళు ఈ పి ఉన్నది అంటే i5 ప్రాసెసర్ ఉన్నది తీసుకోండి. బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు i7 ని తీసుకోండి. అన్నింటికి బాగా యూజ్ అవుద్ది మీకు. అండ్ నెక్స్ట్ ర్యామ్. ఈ ర్యామ్ అన్నది మనం తినే ఫుడ్ లాంటిది. మనం ఎంత మంచి ఫుడ్ ఎంత ఎక్కువగా తింటే అంత బాగా మన బాడీ పనిచేస్తుంది. అలానే ల్యాప్టాప్ లో ఎంత ర్యామ్ ఉంటే అంత స్మూత్ గా ల్యాప్టాప్ వర్క్ చేస్తుంది. బేసిక్ యూజర్స్ కి 8 GB ర్యామ్ తీసుకోండి, చాలా చాలా ఎక్కువ అది. అండ్ మీరు కొంచెం హెవీగా ఉండే యాప్స్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం, కోడింగ్ లాంటివి అంటే 16 GB తీసుకోండి. అండ్ ఎడిటర్స్ కి కూడా 16 GB బానే ఉంటుంది. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో ఆర్ బ్లెండర్ లాంటివి వాడేటప్పుడు కొంచెం స్లోగా వర్క్ అవుతాయి. సో మీరు 32 GB ఉన్నది తీసుకోండి. ఇఫ్ యువర్ ఎడిటర్ 32 GB చాలా స్మూత్ గా రన్ అవుతుంది. సో ఎడిటర్స్ కి బెస్ట్ చాయిస్ 32 GB. బడ్జెట్ లేదు అంటే 16 GB తీసుకోండి, పర్లేదు. నార్మల్ యూజర్స్ కి 8 GB ఇస్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ జీపీయూ. ఈ జీపీయూ నార్మల్ యూజర్స్ కి అవసరం లేదు, కానీ గేమింగ్ అండ్ ఎడిటర్స్ కి చాలా అవసరం. అండ్ మీరు వీడియో ఎన్హాన్స్ కి వాడే తోపేజ్ కి ఎంత ఎక్కువ జీపీయూ ఉంటే అంత ఫాస్ట్ గా రెండర్ అవుద్ది. అండ్ 3D వీడియోస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఇప్పుడు ల్యాప్టాప్స్ గురించి చెప్తా. మన బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్ గురించి 30K ప్లస్లో అయితే మనకు 35Kకు లెనోవా V15 ఉంటుంది. అండ్ 37Kలో అయితే మనకు రియల్మీ స్లిమ్ బుక్ ఉంటుంది. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నేను చెప్పిన వాటిలో ఏదైనా నచ్చితే మా లింక్ ద్వారా కొనండి. మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం లెనోవా స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ లెనోవా V15 Ryzen 5 7520U ప్రాసెసర్తో వస్తుంది. యు అంటే తెలుసుగా, యు అంటే బేసిక్ యూజ్కి యూజ్ చేసే ప్రాసెసర్. అండ్ దీని డిస్ప్లే ఫుల్ హెచ్డీతో వస్తుంది. దీని ర్యామ్ కూడా ఎక్కువ ఉంది, 16 GB. అండ్ 512 GB SSDతో వస్తుంది. SSD ఉంటే చాలా బెటర్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రెసెంట్ రేట్ 35,590 ఉంది. సో మీరు కార్డు వాడితే ఒక 2K వరకు తగ్గే అవకాశం ఉంది. పక్క కార్డు వాడండి. ఒక 2K తగ్గిన మనకు చాలా యూజ్ అవుద్ది. మీరు మీ ల్యాప్టాప్ కి స్క్రీన్ కార్డ్ అండ్ బ్యాక్ కవర్ అండ్ బ్యాక్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ 35Kలో ఇదే బెస్ట్. అండ్ నెక్స్ట్ రియల్మీ బుక్. ఇది మనకు i5 11th జనరేషన్ 1135G7 ప్రాసెసర్ తో వస్తుంది. G అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో వస్తుంది.
వస్తుంది. మనం లైట్ గా గేమింగ్ అండ్ ఎడిటింగ్ కి యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ కూడా ఇదే. చాలా బాగుంటుంది దీని పర్ఫార్మెన్స్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. మాక్సిమం ఫోటోషాప్ వరకు యూస్ చేయొచ్చు స్మూత్ గా. కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వాడలేం, ఎందుకంటే దీని ర్యామ్ జస్ట్ 8 GB ఉంటుంది. సో ల్యాగ్ అవుద్ది. అండ్ ఏఈ ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ కూడా అవ్వవు. కానీ స్టూడెంట్స్ కు బెస్ట్ ల్యాప్టాప్స్ ఇదే. దీన్ని ఆప్షన్స్ కూడా మనకు మొబైల్లో ఉండే ఆప్షన్స్ లానే ఉంటాయి. ఇందులో 512GB SSD కార్డ్ ఉంటుంది అండ్ 2K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రైస్ 37,890 ఉంది. బ్యాంక్ ఆఫర్ లో ఒక 1500 వరకు తగ్గుద్ది. నార్మల్ యూజర్స్ కి అయితే బెస్ట్ ల్యాప్టాప్ అంటా నేను. అండ్ 50 to 60K లో 2 బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఒకటి లెనోవా ఐడియా ప్యాడ్ అండ్ MSI థిన్ i5 ఇంటెల్ కోర్. అండ్ ఈ రెండిటిలోనూ మనకు అన్ని ఫీచర్స్ సిమిలర్ గానే ఉంటాయి. ప్రాసెసర్ వచ్చేసి i5 12th జనరేషన్ 1250H ప్రాసెసర్ తో వస్తుంది. రెండు ఎడిటింగ్ అండ్ కోడింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ హై అండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. రెండు స్మూత్ గా కూడా ఉంటాయి. రెండు 16GB ర్యామ్ అండ్ 512GB SSD తో వస్తుంది. కానీ మనకు మెయిన్ గా MSI లో మనకు 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఎడిటర్స్ కి అండ్ గేమర్స్ కి బెస్ట్ గా ఉంటుంది. మనకు లెనోవాలో ఉండదు గ్రాఫిక్ కార్డ్. దీనికి దానికి ఒక 5K డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు ఎడిటర్స్ ఆర్ 3D బ్లెండర్ లాంటివి వాడితే ఈ MSI థిన్ ల్యాప్టాప్ మాత్రం పక్కా తీసుకోండి. ఇదే బెస్ట్ మీకు. అండ్ లాస్ట్ గా 30 to 70K లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది Acer Nitro 5 ఇంటెల్ అండ్ ఇంకోటి లెనోవా. అండ్ ఈ రెండిటిని కంపేర్ చేసి చూస్తే మనకు లెనోవాలో Ryzen 5 క్వాడ్ కోర్ 7235HS ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ Acer Nitro 5 ఇంటెల్ కోర్ i5 12th జనరేషన్ 12450H ప్రాసెసర్ తో వస్తుంది. రెండింటిలోనూ ప్రాసెసర్ బెస్టే ఉంటుంది. అండ్ కానీ మనకు లెనోవాలో 24GB ర్యామ్ ఉంటుంది. Acer కి 16GB ఉంటుంది. అలానే లెనోవాకి 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డు ఉంటుంది. Acer కి 4GB RTX 3050 గ్రాఫిక్ కార్డే ఉంటుంది. సో దానికి దీనికి ప్రైస్ లో జస్ట్ మీకు 3000 డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు గనక మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నది కావాలంటే మాత్రం ఖచ్చితంగా లెనోవానే తీసుకోండి. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. బోనస్ గా ఇంకొక 2 ల్యాప్టాప్స్ చెప్తాను. 70K లో వచ్చేసి మనకి యాసిస్ నుంచి వివో బుక్ 16 అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే ఇప్పుడు 69,990 ఉంది. అంటే ఒక 70K వేసుకోండి. ఇదైతే ఆల్రౌండర్ కింగ్ అనమాట. అండ్ ఇది A7350 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ మల్టీ టాస్కింగ్ కింగ్ ఇదైతే. అండ్ ఇది 16GB ర్యామ్ తో వస్తుంది. 512GB SSD ఉంటుంది దీనికి. అండ్ దీని డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ హెచ్డి కెమెరా కూడా ఉంటుంది ఇందులో. ఎవరైతే ఆల్రౌండ్ ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నారో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ చాలా తగ్గింది. 75K ఉండేది ఇది. ఇప్పుడు 66K లోపే వస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కా గేమింగ్ ల్యాప్టాప్ ఆసూస్ నుంచి ఆసూస్ TUF గేమింగ్ A15 AMD Ryzen 7 7435HS ప్రాసెసర్ తో వస్తుంది. HS అంటే ఇంకా తోపు ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. అండ్ 16GB ర్యామ్ 4GB గ్రాఫిక్ కార్డ్ అండ్ 1TB వరకు SSD ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 72K ఉంది. దీంట్లోనే 2 మోడల్స్ ఉంటాయి. 60K ప్లస్ లో ఒకటి ఉంటుంది, 50K ప్లస్ లో ఒకటి ఉంటుంది. దానికి దీనికి స్టోరేజ్ డిఫరెన్స్ ఇంకా చిన్న ఉంటాయి అంతే. గేమింగ్ ఆడే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ అండ్ చాలా బాగుంటుంది. దీని ఛార్జింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇవి కూడా చెక్ చేయండి. సో మీకు ఏది బెస్ట్ గా ఉందో అది తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉంటాయి. దాని ద్వారా తీసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ వస్తా. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.